ఈరోజు వచ్చేసి మనం ఫిగ్మాలో గ్రిడ్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాము. సో ఈరోజు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రిడ్స్లోకి పోయే ముందు మనం ఒకసారి బూట్ స్ట్రాప్ 4 గ్రిడ్ సిస్టమ్ అనేది ఒకసారి చూద్దాము. దీనిలో మనకి 12 కాలమ్స్ అండ్ గటర్ విత్ 15 పిక్సెల్స్ అండ్ విత్ 1140 పిక్సెల్స్ ఉంది. సో ఒకసారి మనకి బూట్ స్ట్రాప్ అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం బూట్ స్ట్రాప్లో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ బూట్ స్ట్రాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రిడ్స్ అని సర్చ్ డాక్యుమెంట్స్లో గ్రిడ్స్ అని టైప్ చేస్తే మనకి గ్రిడ్ లేఅవుట్ డాక్యుమెంట్ వస్తుంది. సో ఈ గ్రిడ్ లేఅవుట్ డాక్యుమెంట్స్లో మనకి ఇక్కడ ఉంది చూడండి. కాలం గ్రిడ్స్ అని ఇక్కడ. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ ఇట్ వర్క్స్. సో అవర్ గ్రిడ్ సపోర్ట్స్ 6 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్. సో దీంట్లో మనకి బ్రేక్ పాయింట్స్ అనేది చాలా ఉంటాయి. సో ఎట్లా అంటే మనకి డెస్క్టాప్కి ఒక బ్రేక్ పాయింట్ ఉంటుంది, అలాగే ట్యాబ్కి ఒక బ్రేక్ పాయింట్ ఉంటుంది, అండ్ మొబైల్కి ఒక బ్రేక్ పాయింట్స్ ఉంటాయి. సో 3కి 3 బ్రేక్ పాయింట్స్ ఉంటాయి. సో అవర్ గ్రిడ్ సపోర్ట్స్ 6 బ్రేక్ పాయింట్స్. అంటే 3 మనం యూస్ చేసే న్యాచురల్ బ్రేక్ పాయింట్స్. దాని కాకుండా ఇంకొక 3 ఉన్నాయి, అది చెప్తాను. సో ఎట్లా అంటే ఇట్స్ అప్లైస్ టు స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్. సో ఇట్లాగా 6 గ్రిడ్స్ ఉంటాయి. సో 6 గ్రిడ్స్కి అండ్ 6 లేఅవుట్స్కి 6 బ్రేక్ పాయింట్స్ ఉంటాయి. సో అట్లాగే కంటైనర్ సెంటర్ అండ్ హారిజాంటల్ ప్యాడ్ యువర్ కంటెంట్. సో ఇక్కడ కంటైనర్ డాట్ ఫ్లూయిడ్ ఉంది. సో విత్ వచ్చి 100% అండ్ కంటైనర్ డాట్ ఎండి ఉంది. సో ఇట్ కంటైన్స్ ది ఫ్లూయిడ్ ఆఫ్ పిక్సెల్ విత్. సో అట్లాగా మనకి గ్రిడ్ ఆప్షన్స్ అని వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రిడ్ ఆప్షన్స్ వచ్చేసి బూట్ స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ కెన్ అడాప్ట్ అక్రాస్ ఆల్ 6 డిఫాల్ట్ బ్రేక్ పాయింట్స్. సో అండ్ ఎనీ బ్రేక్ పాయింట్స్ యూ కస్టమైజ్ ద 6 డిఫాల్ట్ గ్రిడ్ స్టైల్స్ యాజ్ ఫాలోస్. సో దట్ ఈస్ ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, మీడియం అండ్ లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఈ బ్రేక్ పాయింట్స్ అనేది ఇట్లా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెస్ వచ్చేసి లెస్ దాన్ 576 పిక్సెల్స్ అండ్ స్మాల్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 576 పిక్సెల్స్ అండ్ ఎండి వచ్చేసి మీడియం. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 768 పిక్సెల్స్. లార్జ్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 992 పిక్సెల్స్ అండ్ ఎక్సెల్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1200 పిక్సెల్స్ అండ్ డబుల్ ఎక్సెల్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1400 పిక్సెల్స్. సో ఇట్లాగా మనకి బ్రేక్ పాయింట్స్ ఉంటాయి. సో ఈ బ్రేక్ పాయింట్స్కి మనం ఎట్లాగా కంటైనర్ ఫ్లూయిడ్ అనేది మ్యాక్సిమం విత్ ఇస్తాం. సో ఎక్సెస్ వచ్చేసి నన్ ఆటో. సో ఆటోలో ఉంటుంది. సో స్మాల్కి వచ్చేసి 540 పిక్సెల్స్ అండ్ మీడియంకి వచ్చేసి 720 పిక్సెల్స్, లార్జ్కి వచ్చేసి 960 పిక్సెల్స్, ఎక్సెల్ వచ్చేసి 1140 పిక్సెల్స్, డబల్ ఎక్సెల్ వచ్చేసి 1320 పిక్సెల్స్. సో ఇట్లాగా. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో కాలమ్స్ ఎన్ని ఉండాలి. సో ఎక్సెస్ వచ్చేసి 12 అండ్ గటర్ ఎంత ఉండాలి 1.5 రెమ్ అంటే 75 రెమ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో గటర్ ఎస్ ఉండాలి. సో నెస్టబుల్ అండ్ కాలమ్ ఆర్డరింగ్ అట్లా ఉండాలి. సో దీంట్లో వచ్చేసి మనకి ఆటో లేఅవుట్ కాలమ్స్ ఉంటుంది, ఈక్వల్ విడ్త్ ఉంటుంది. సో ఈక్వల్ విడ్త్ 1 of 2, సో 2 of 2, 1 of 3, 2 of 3 అండ్ 3 of 3. సో అట్లాగంటే సో 2 గ్రిడ్ లేఅవుట్స్ ఆర్ అప్లై ఫర్ ఈచ్ డివైస్ అండ్ వ్యూ పాయింట్ ఫ్రమ్ ఎక్సెస్ టు డబుల్ ఎక్సెల్ at any number of until less classes for each breakpoints you need to every column with the same width. సో అట్లాగా. సో సిట్టింగ్ ఆన్ ది కాలమ్ విడ్త్. సో కాలమ్ విడ్త్ వచ్చేసి 1 of 3, 2 of 3 వైడర్ అండ్ 3 of 3, 1 of 3, 2 of 3 వైడర్ అండ్ 3 of 3. సో ఇట్లాగా ఆటో లేఅవుట్ వచ్చేసి మనకి ఫ్లెక్స్బాక్ గ్రిడ్ కాలమ్స్ అనేది మనకి ఇక్కడ వర్కౌట్ అవుద్ది. సో ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే సో ఇట్ మీన్స్ యూ హ్యాస్ టు set and width of the column. So you have the siblings of column automatically resize around it. సో అట్లాగా రీసైజ్ అనేది ఆటోమేటిక్ అవుద్ది. సో ఎట్లాగంటే ప్రీడిఫైన్డ్ గ్రిడ్ క్లాసెస్ అని ఉంటాయి. సో ప్రీడిఫైన్డ్ గ్రిడ్ క్లాసెస్ అనేది మనం మెయింటైన్ చేస్తే ఆటోమేటికలీ గ్రిడ్ మిక్సిన్స్ ఆర్ ఇన్సైడ్ విడ్త్ అనేది అక్కడ యాక్టివేట్ అవుద్ది. సో ఎట్లాగంటే దెర్ ఇస్ అ నోట్, ఏ నోట్. సో దట్ ఆఫ్ ది అదర్ కాలమ్స్ విల్ రీసైజ్ నో మ్యాటర్స్ విత్ ది విడ్త్ ఆఫ్ ది సెంటర్ కాలమ్. సో ఇట్లాగా నోట్ అనేది మనకి ఎక్స్ట్రా ఇచ్చారు. ఇట్లా వేరియబుల్ విత్ కంటెంట్ ఉంటుంది. సో అట్లాగే రెస్పాన్సివ్ క్లాసెస్ ఉంటాయి. సో ఆల్ బ్రేక్ పాయింట్స్ నేను చెప్పాను కదా ఇందాక బ్రేక్ పాయింట్స్ అనేది ఫర్ గ్రిడ్స్ దర్ ఆర్ ది సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఆఫ్ డివైజెస్ టు ది లార్జెస్ట్ యూజ్ ది డాట్ కాల్ ఆర్ డాట్ కాలమ్. సో ఇట్లాగా మనకి కోడింగ్ వచ్చుంటే డాట్ కాలమ్ అనేది మనకు అర్థమైపోతుంది. సో దట్ ఈస్ క్లాసెస్. సో స్పెసిఫై ది నెంబర్ ఆఫ్ క్లాసెస్ వెన్ యూ నీడ్ టు స్పెషల్లీ అన్సైజ్డ్ కాలమ్, అదర్వైజ్ ఫీల్ ఫ్రీ టు స్టిక్ టు దట్ కాలమ్. సో ఇట్లాగా మనకి బ్రేక్ పాయింట్స్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇట్లా మనకి ఫస్ట్ ఇక్కడ డెస్క్టాప్ యాప్ తీసుకుందాం. సో డెస్క్టాప్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏముంటుంది, ఇక్కడ గ్రిడ్ లేఅవుట్ గ్రిడ్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ గ్రిడ్ అనేది ఇట్లా ప్రొడ్యూస్ అవుద్ది.
సో మనకి ఇట్లా ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకి ఇక్కడ గ్రిడ్ అని ఉంటుంది, డ్రాప్ డౌన్, అది క్లిక్ చేసుకొని అండ్ కాలమ్స్. సో మనకి ఇక్కడ ఎన్ని కాలమ్స్ కావాలి? సో 12 కాలమ్స్ అండ్ గటర్ ఎంత? గటర్ ఇస్ 32 అండ్ మార్జిన్ ఇట్స్ 160. దట్స్ ఇట్. ఇది మనకి డెస్క్టాప్ యొక్క లేఅవుట్ గ్రిడ్. ఈ డెస్క్టాప్ యొక్క లేఅవుట్ గ్రిడ్ అనేది ఇది మార్జిన్. సో మార్జిన్ లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్ ఎంత ఇచ్చాము? 160, 80 అండ్ 80, లెఫ్ట్ సైడ్ 80 అండ్ రైట్ సైడ్ 80, 160. అండ్ గటర్ ఎంత ఇచ్చాము? గటర్ వచ్చేసి 32. సో దీనికి మధ్యలో 32. ఇది స్పేస్ని గటర్ స్పేస్ అంటారు. అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 12 కాలమ్స్. సో వన్స్ 12 కాలమ్స్ అని ప్రొడ్యూస్ చేసిన తర్వాత మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెక్టాంగిల్ తీసుకున్న తర్వాత ఇట్లా మనం రెక్టాంగిల్ తీసుకున్నాం. సో ఇట్లా రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు మనకి ఈ స్పేస్లో లెంత్లోనే ఉంటుంది. సో దీనికి మించి బయటికి పోదు. అట్లాగా మనకి ఇది వచ్చేసి గ్రిడ్ లేఅవుట్ కాలమ్ సిస్టమ్ అంటాం. సో మనకి ఇట్లా ఇంకొక రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ దాకా పెట్టుకుంటాం. సో మనకి ఇక్కడ సరిపోయినప్పుడు లెంత్ ఇక్కడ దాకా పెట్టుకుంటాం. సో ఇంకొక రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు మనకి లెంత్ కొంచెం తగ్గిస్తాం. సో ఇంకొక రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు మనకి సో ఇప్పుడు మనకి ఇది కాలం అనేది ఎట్లా అరేంజ్ అయింది? బయటికి పోలేదు అండ్ లోపలికి రాలేదు, మనకి కరెక్ట్ అండ్ స్పేసింగ్లో అలైన్ అయింది. సో 12 కాలం విత్ గటర్ 32 అండ్ మార్జిన్ 160 అండ్ డెస్క్టాప్ సైడ్కి మనం తీసుకుందాం. సో మనకి ఇట్లాగా మధ్యలోకి రాలేదు అండ్ ఇట్లా మధ్యలోకి రాలేదు అండ్ లైన్ మధ్యలోకి రాలేదు అండ్ గ్యాప్ గటర్ మధ్యలోకి రాలేదు అండ్ స్పేస్ అవుట్స్ పోయలేదు అండ్ లెంత్ కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇట్లాగా అవుట్ సైడ్ స్పేసింగ్ అనేది కొంచెం ఇట్లా ఉన్నా కూడా బయటికి పోలేదు చూడండి. సో అట్లాగా మనకి గ్రిడ్ కాలం అనేది మనకి ఇట్లా ఉపయోగపడుద్ది. సో ఇప్పుడు మనం డెస్క్టాప్ చూసాం కదా, ఇప్పుడు మనకి ట్యాబ్కి చూద్దాం. సో ట్యాబ్ వచ్చేసి మనకి ఎంత ఉండాలి? సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ లేఅవుట్ గ్రిడ్లో క్లిక్ చేసి డ్రాప్ డౌన్లోకి వెళ్తే మనకి కాలమ్స్ ఉంటాయి. సో కాలమ్స్లో మనకి కౌంట్ ఎంత? 8 అండ్ గటర్ 16 అండ్ మార్జిన్ 32. సో దట్ ఈస్ ఏమైంది? ఇక్కడ 10% ఉంది కాబట్టి ఇక్కడ 100% పెడదాం. సో ఇట్లాగా వచ్చేసింది. గటర్ ఈస్ 16 అండ్ మార్జిన్ ఈస్ 32. ఓకే, 8 కాలం, గటర్ 16 అండ్ మార్జిన్ 32. ఓకేనా? ఇట్లా తీసుకొని ఇది ట్యాబ్ వర్షన్ అండ్ ట్యాబ్ వర్షన్లో మనకి లేఅవుట్ గ్రిడ్ అనేది ఇట్లా అవుతుంది. సో ఇట్లా వస్తుంది. సో మనకి ఇంకో రెక్టాంగిల్ తీసుకుందాం. దీన్ని కాపీ చేసి మనం ఇట్లా తీసుకుందాం. ఫ్రేమ్లో తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కరెక్ట్గా పెట్టుకొని సో చూసారా, కరెక్ట్గా మనకి సెట్ అయింది. మనకి అటు ఇటు ఏం లేదు. సో సెంటర్ లైన్, లెఫ్ట్ లైన్ అండ్ రైట్ అలైన్. మనకి లైన్స్ వచ్చాయి చూడండి, రెడ్ కలర్ లైన్స్ వస్తే ఇట్స్ పర్ఫెక్ట్. అండ్ ఇంకొక రెక్టాంగిల్ తీసుకుందాం. సో ఇంకొక రెక్టాంగిల్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఎట్లాగా ఇంకొక రెక్టాంగిల్ తీసుకొని సేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా తీసుకున్నప్పుడు కూడా మనకి అటు ఇటు స్పేసింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అండ్ మెర్చింగ్ కూడా మనకి ఎగ్జాక్ట్గా అవుతుంది. చూడండి, మనకి అటు ఇటు లైన్ అనేది పోవట్లేదు, అట్లు పోవట్లేదు, కానీ మెర్జింగ్ మాత్రం కరెక్ట్గా అవుతుంది. స్పేసింగ్ అండ్ అలైన్ అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ చూసేదానికి లుక్ అండ్ అట్రాక్షన్ కూడా కరెక్ట్గా ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ గ్రిడ్ లేఅవుట్ సిస్టమ్. సో మనకి మొబైల్లో తీసుకుందాం. సో వన్స్ మొబైల్లో తీసుకున్నప్పుడు మనకి ఎంత ఉండాలి? సో మొబైల్ లేఅవుట్ గ్రిడ్ వచ్చినప్పుడు ఇక్కడ కాలమ్స్ అని తీసుకొని కౌంట్ 4, మార్జిన్ 16, గటర్ 16. ఓకే, ఇది మొబైల్ యొక్క లేఅవుట్ గ్రిడ్. మనం ఏం డిజైన్ చేసినా కానీ సో మనకి ఇక్కడే ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ అండ్ అవుట్ ఆఫ్ ది లైన్స్ కానీ పోవడం జరగదు. సో చూసారా ఎట్లాగా? ఇంకొక రెక్టాంగిల్ తీసుకుందాం. సో ఎట్లాగా? సో ఇట్లా తీసుకున్నప్పుడు మనకి అలైన్మెంట్ కానీ, సో డిజైన్ ప్యాటర్న్ కానీ, డిజైన్ సెక్షన్ కానీ, అట్లాగే డిజైన్ ఫార్మాట్స్ కానీ అన్నీ కరెక్ట్గా వస్తాయి. చూసారా? మనకి అక్కడ లైన్ స్పేసింగ్ అనిపిస్తుంది. చూసారా? ఇట్లాగా లైన్ వస్తుంది. ఆ లైన్లో మనకి కరెక్ట్గా అలైన్ అయిపోద్ది విత్ సెంటర్ ఆఫ్ ది యాంగిల్ అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బదులు కింద సేమ్ ఎగ్జాక్ట్గా. సో లెఫ్ట్ అండ్ రైట్ అలైన్మెంట్ మిస్ కాలేదు అండ్ సెంటర్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉంది అండ్
ఇక్కడ గట్టర్లో కూడా పోవలేదు. ఇక్కడ చూసినట్టయితే గట్టర్లో కూడా ఇట్స్ నాట్ గోయింగ్. సో మనకి కరెక్ట్గా అలైన్ అయింది. ఎట్లాగా ఇట్లాగా లెఫ్ట్ అండ్ రైట్ కూడా సేమ్, అటు బాలేదు ఇటు బయటికి బాలేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రాక్స్ ఎట్లా ఉందో అట్లాగా అలైన్మెంట్ అయిపోయింది. ఇది గ్రిడ్ సిస్టమ్ ఇన్ ఫ్రేమ్స్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా తీసుకున్నట్టు కానీ, సో ఇక్కడ ఇట్లా తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇటు తీసుకుందాం. సో ఈ మొబైల్ యాప్ తీసుకుందాం. సో ఈ మొబైల్ యాప్లో మనకి చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎట్లా ఉన్నాయో, 16. So left and right alignment is 16. That is called the grid layout system arrangement in the frames.